సో బిగినింగ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు కదా. అంతే కదా సార్. పూట గడవని పరిస్థితులని అందరికీ ఉంటాయి. నాకు ఒక స్ట్రగుల్ అయ్యి ఆర్టిస్ట్గా నిలబడటానికి ఉండే మనిషికి ప్రతి వాడికి ఉండే మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి అన్నీ ఉన్నాయి సార్. తిండికి గడవని క్షణాలు ఉన్నాయి, అలాగే రెంట్లకి డబ్బులు కట్టడానికి లేని క్షణాలు ఉన్నాయి, అలాగే అదే చాప మీద చిన్నగా ఒక మంచం కొనుక్కొని దాని మీద ఒక బెడ్ కొనుక్కొని ఆ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత చిన్నగా కారు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నాకు బైక్ లేదు, సో కారు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు అందరు చూశారు. నాకైతే సంతోషం అండి. మీరు అన్నారే పొలిటీషియన్ అని. పొలిటీషియన్ కాదు, నేను జనం కోసం మాట్లాడాలి అనేటటువంటి ఒక తత్వం నాకేంటంటే, మనకు వెనకాల చాలామంది చాలా చేస్తే మనం ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ టెలిఫోన్ కానివ్వచ్చు, లైక్ సాఫ్ట్వేర్ ఉంది. రాజీవ్ గాంధీ ఒక క్రియేషనే కదా ఇది. ఈ దేశంలో డ్యాములు కట్టారు ఆ జనరేషన్ వాళ్ళు. ఆ డ్యాముల్లో వాటర్ తాగుతున్నాం ఇప్పుడు మనం. అసలు అంత పెద్ద డ్యాములు చూసి ఇప్పుడు మనకు పోలవరం కట్టడానికి సత్తనారు. ఎలా అండి సాగర్ కట్టారు, ముత్యాల రాజావారు దానికోసం ఎంత కష్టపడ్డాడు, ఎవడి కోసం కష్టపడ్డాడు? ప్రజల కోసం. 70 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడంట 70స్లో. కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చాడు. ఎవడి కోసం అండి? ఎంతమంది స్కూళ్ళ కోసం పొలాలు ఇచ్చారు. కొడుకులు ఇవాళ స్కూళ్ళు లాక్కుంటున్నారు, కాలేజీలు లాక్కుంటున్నారు. ఏం చేసుకుంటారు? మీరు అందరు గట్టిగా సంపాదించేసి మీ మనవాళ్ళకి ఇస్తారు రబ్బాయి, మీ ముని మనవాళ్ళకి ఇస్తారు రబ్బాయి. కానీ అప్పుడున్న ఆ సొసైటీ మొత్తం మురిగ్గా ఉండి వీళ్ళు మాత్రం బాగుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. ఇవన్నీ చూస్తున్నాను నేను, ధైర్యంగా వచ్చి మాట్లాడగలను. కానీ నిజంగా నా పర్సనల్గా నేను ఏది యాక్చువల్గా శివాజీ సినిమాల్లో మేము దాదాపు ఎన్నో సంవత్సరాలు దగ్గరగా చూసాం సార్. కానీ వన్స్ పొలిటికల్ డిబేట్స్లో ఉన్న శివాజీ ఆల్టుగెదర్ డిఫరెంట్ సార్. చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాడు శివాజీ. అంటే మీరు అన్నారు నా కళ్ళెదుట అన్యాయం జరుగుతుంటే నేను డెఫినెట్గా నా క్యారెక్టర్ ఇదే అన్నారు. అంత ఎక్స్ట్రీమ్గా ఒక పొలిటికల్ డిబేట్స్లో పాల్గొనడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? విభజన అండి. విభజన వల్లే, అంతకుమించి వేరే నాకేముందండి? మీరు ఇప్పుడు నేనేమైనా ఎమ్మెల్యే టికెట్లు అడిగానా? పోనీ నేను పదవులు అడిగాను ఎవరినన్నా? పోనీ ఎవరి దగ్గరకు పోయి చేయి చెప్పానా? నేను ఏ రాజకీయ నాయకుడినైనా ఎవరినైనా ఒక్కడిని చెప్పమనండి, ఏ రాజకీయ పార్టీ అయినా. నాకు ఈ చిత్ర పరిశ్రమ ఎంత ఇచ్చింది అంటే కారణం ప్రజలు, వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు కాబట్టి. నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను? ఇవ్వాలి కదా సార్, తిరిగి చేయాలి కదా మనం. ఎందుకు చేయాలి? రేపు ఇది నా మనవడికి ఉపయోగపడిద్దేమో, నా నెక్స్ట్ తరానికి.